నమస్తే, నేను డాక్టర్ పద్మజ లేళ్ల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, విధాత హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం చాలా వరల్డ్ వైడ్గా కామన్గా పెరుగుతున్న ప్రాబ్లమ్ ఒబేసిటీ. దాని గురించి తెలుసుకుందాం. ఇండియాలో కూడా ఇది 10 to 15% వరకు ప్రివలెన్స్ ఉందన్నమాట. అసలు ఒబేసిటీ అంటే ఏంటి? మనం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడాన్ని ఒబేసిటీ, తెలుగులో ఊబకాయం అంటాం అనమాట. ఇది మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని ఎక్స్ప్రెస్ చేస్తాం, BMI అంటాం అనమాట. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మన వెయిట్ కేజెస్లో దాన్ని డివైడెడ్ బై మన హైట్ మీటర్ స్క్వేర్లో అనమాట. ఇది 18 to 25 వరకు ఉండాలి. దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నార్మల్. 18 కన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటాము. 25 కన్నా అబౌవ్ లెస్ దాన్ 30 ఉంటే ఓవర్ వెయిట్ అంటాం అనమాట. 30 కన్నా ఎక్కువ 35 లోపు ఉంటే దాన్ని ఒబేసిటీ అంటాం అనమాట, ఒబీస్. ఇంకా మోర్ దెన్ 35 ఉంది అంటే మార్బిడ్లీ ఒబేస్ అనమాట. అంటే అది చాలా ప్రమాదకరమైంది అని తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఒబేసిటీ వస్తుందో తెలుసుకుందాం అనమాట. మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఫస్ట్, ఇవాళ రోజుల్లో మన సోషియో ఎకనామిక్ స్టేటస్ అందరికీ కొంచెం ఇంప్రూవ్ అయింది. అండ్ ఫ్రీగా మనకి ఈ జంక్ ఫుడ్ అనేది రెడీగా అవైలబుల్ ఉంది. స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేయగానే మనకి వెంటనే ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ బిజీ షెడ్యూల్లో మన ఇంట్లో కుక్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్ చేసుకోవడం, ఏదో తిన్నానులే అన్నట్టు హడావిడిగా తినేయటం వల్ల, అండ్ మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట. మనం ఎక్కువసేపు కూర్చొని కదలిక లేకుండా, శారీరక శ్రమ లేకుండా అలాగే కూర్చొని ఎక్కువ గంటలు పనిచేయటం వల్ల, అండ్ చిన్న చిన్న దూరానికి కూడా మనం వెహికల్స్ యూజ్ చేయటము, అట్లాంటి వాటి వల్ల కూడా మనకి ఒబేసిటీ. మనం తిన్నదానికి అంత క్యాలరీస్ మనం బర్న్ చేయట్లేదు. సో అదంతా కూడా ఫ్యాట్గా అక్యూములేట్ అవుతుంది. అండ్ కొంతమందికి ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. అందరూ మా ఫ్యామిలీ, మా మదర్స్, ఫాదర్, గ్రాండ్ మదర్స్ అందరూ హిస్టరీ ఉందండి అని క్లియర్గా చెప్తా ఉంటారు. అండ్ కొన్ని బేబీస్ ప్రెగ్నెన్సీలో మనకి 8 to 10 kgs వరకు వెయిట్ గెయిన్ అవుతాము. సో ఎందుకంటే మనకి ఆ బాడీలో చేంజెస్ వల్ల, బేబీకి న్యూట్రిషన్ కోసం మనం కొద్ది ఓవర్ న్యూట్రిషన్ వల్ల 8 to 10 kgs వరకు పెరుగుతాం అనమాట. సో అప్పుడు ఆ బేబీస్ మోర్ దాన్ 4 kgs, 4.5 kgs లాంటి బేబీస్ మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటాం అనమాట. సో ఆ బేబీస్ ఏంటంటే చైల్డ్హుడ్లో ఇంకా తర్వాత కూడా అడాల్సెంట్ కంటిన్యూ అయిపోతుంది ఆ ఒబేసిటీ వాళ్ళకి. అదొక ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్, కొన్ని రకాలైన డిసీజెస్ లైక్ కుషింగ్ సిండ్రోమ్, PCOD అంటాం కదా అది, అండ్ హైపోథైరాయిడ్లో కూడా లావ్ అవుతారు. కొన్ని రకాలైన డ్రగ్స్ వాడటం వల్ల, స్టెరాయిడ్స్ కానీ, కొన్ని హార్మోన్ ట్రీట్మెంట్, సైకియాట్రీ మెడిసిన్స్లో, అట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతాం. అండ్ మెనోపాజ్ స్టేజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి మెటబాలిక్ రేట్ తక్కువగా ఉంటుంది పెద్ద వయసు వాళ్ళకి. అండ్ ఆల్సో వాళ్ళు ఇదివరకు అంత యాక్టివ్గా వర్క్ చేయలేరు కాబట్టి ఆ ఇన్యాక్టివిటీ వల్ల, లో మెటబాలిక్ రేట్ వల్ల మెనోపాజ్ టైంలో కూడా వాళ్ళు లావ్ అవుతారు. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ చిన్నప్పటి నుంచి చూద్దాం అనమాట. చిన్న ఏజ్లోనే వాళ్ళు ఒబేస్గా ఉంటే ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంత ఎక్కువ పార్టిసిపేట్ చేయరు. లైక్ స్పోర్ట్స్, అకాడమిక్స్, వీటిల్లో కూడా వాళ్ళు కొంచెం డల్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వన్స్ వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు, అడాలసెంట్ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే, మనం ప్యూబర్టీలో ఆల్రెడీ చదువుకున్నాం కదా, మనం ప్రికాషియస్ ప్యూబర్టీ అనేది ఒక కండిషన్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు 8 yearsకి అట్లాగే వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావటము, మెచ్యూర్ అవటం లాంటివి జరుగుతాయి అన్నమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వాళ్ళు షార్ట్గా, వాళ్ళు గ్రోత్ ఇంకా అక్కడితో ఆగిపోతుంది అనమాట, హైట్ గ్రోత్. సో వాళ్ళు షార్ట్గా ఉండటం వల్ల ఈ బాడీ షేమింగ్ అనేది, అండ్ ఆల్సో అకాడమిక్ పర్ఫార్మెన్స్ వాటిల్లో కూడా సైకలాజికల్గా వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్, వన్స్ మెచ్యూర్ అయ్యారు అప్పుడు ఏమవుతుంది, మీకు PCOD ప్రాబ్లమ్స్ రావచ్చు, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎగ్ కూడా సరిగ్గా రిలీజ్ అవ్వదు వీళ్ళల్లో. ఇన్ కేస్ IVF కార్డ్కి వెళ్ళినా కూడా అవుట్కమ్ పూర్గానే ఉంటుంది వీళ్ళకి. వన్స్ ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి, వీళ్ళల్లో ఒబేసిటీ వల్ల ఏంటంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ డ్యూరింగ్ డెలివరీ కూడా వాళ్ళకి నార్మల్గా డెలివరీ అవ్వటం కొంచెం కష్టమే. వాళ్ళకి ఎక్కువ శాతం సిజేరియన్ సెక్షన్లే పడతాయి అన్నమాట. అండ్ సిజేరియన్ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మీకు ఎనస్థీషియా కూడా కొన్ని డిఫికల్టీ రావచ్చు, నార్మల్గా కూడా ఉండొచ్చు, బట్ వీళ్ళల్లో ఇంకొంచెం ఎక్కువ డిఫికల్టీ ఉండొచ్చు. అండ్ ఆల్సో డ్యూరింగ్ సర్జరీ చేసేటప్పుడు కష్టంగా అనిపించవచ్చు. తర్వాత వాళ్ళకి వూండ్ అది కూడా
డిఫికల్ట్గా హీలింగ్ కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. మాటికి కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ సెకండరీ సూచరింగ్ అని మళ్ళీ సూచర్ చేయాల్సిన అవసరం రావచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు తొందరగా కదలలేకపోవటం వల్ల థ్రాంబో ఎంబోలిజం అనే ఒక కండిషన్ కూడా వస్తుంది. అండ్ మన మజిల్ టోన్ సరిగ్గా ఉండదు కాబట్టి, వీళ్ళు ఒబీస్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్సిషనల్ హెర్నియా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పోస్ట్ పార్టమ్ గా తీసుకుంటే వీళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ కంపారిటివ్ గా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే బేబీస్ కి మళ్ళీ బయట ఫుడ్స్, బయట మిల్క్ ఇవ్వటం వల్ల ఆ బేబీస్ కూడా మళ్ళీ ఒబీస్ గా తయారవుతూ ఉంటారు అనమాట. అండ్ ఇవి కాకుండా జనరల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట ఒబేసిటీ వల్ల. అవి ఏంటంటే గాల్ బ్లాడర్ లో స్టోన్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది, హార్ట్ అటాక్స్ ఎక్కువ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ రావచ్చు, ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్, స్లీపింగ్ డిజార్డర్స్, అండ్ ఆల్సో కొన్ని థ్రాంబో ఎంబోలిజం అని చెప్పుకున్నాం కదా, రక్తం గడ్డకట్టి వాళ్ళ కదలిక సరిగ్గా లేకపోవటం వల్ల అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం ముందే ఎలా ప్రొఫిలాక్టిక్ గా అనమాట, వచ్చాక జాగ్రత్తలు తీసుకునే కన్నా మనం ముందే ఒబేసిటీ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, దాంట్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము, ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్, కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత, ఫ్యాట్ ఎంత అనేది ప్రాపర్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మీకు షుగర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి తొందరగా ఆకలి లేకుండా బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. అండ్ అట్లా అని చెప్పి ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వకూడదు. పర్ వీక్ వచ్చేటప్పటికి ఒక 1 pound అంతే తగ్గాలి. ర్యాపిడ్గా వెయిట్ లాస్ అయితే మళ్ళీ అవి కూడా మళ్ళీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ రెగ్యులర్గా మనం యోగా, మెడిటేషన్ లాంటివి ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మెడిటేషన్ అవి చేయటం వల్ల స్ట్రెస్ తగ్గితే కూడా కొంచెం మనకి అవుట్కమ్ ఆఫ్ ఫర్టిలిటీ కానీ, పీసీఓడి ఇవన్నీ కూడా మెడిటేషన్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ తర్వాత కూడా 8 to 10 kgs ఏదైతే మనం పెరిగామో అదంతా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు అంత ఎక్స్క్లూజివ్గా 6 months మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత కూడా ఈ వెయిట్ తగ్గకుండా అట్లానే ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ లాంటి డాక్టర్ని కన్సల్ట్ చేయటము, అట్లాంటి మెడికేషన్స్ ఏమన్నా ఉంటే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మన విధాతలో ఏంటంటే మనకి సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన బెరియాట్రిక్ సర్జరీస్ చేస్తారనమాట. సో దానివల్ల కూడా మనకి వెయిట్ లాస్ అవుతాం. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.